యెరూషలేము ప్రాంతానికి వారు ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు చూసింది ఎవరినో తెలుసా? రాజులకు రాజును చూశారు. వారు ఎవరిని చూసారో తెలుసా? ఈ లోక రక్షకుడిని చూశారు. ఈ లోక రక్షకుడిని చూడాలనుకున్నారు. వారు చూశారు. ఆ యొక్క రక్షకుడిని చూసి కానుకలు అర్పించి, అప్పటి వరకు వారి జీవితంలో శాంతి లేదు. ఆయన చూసేంత వరకు వారి జీవితంలో సమాధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసేంత వరకు వారి బ్రతుకులో నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలిగారో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి రాగలిగారో, వారి జీవితంలో నెమ్మది వచ్చింది, వారి బ్రతుకులో నెమ్మది వచ్చింది, వారి యొక్క పరిస్థితుల్లో నెమ్మది వచ్చింది. ఈ రోజు నీ వంతు, నీ వద్దకు దేవుడు వచ్చి ఉన్నాడు. నువ్వు ఆయన వద్దకు రాగలిగితే, నువ్వు ఆయన చెంతకు రాగలిగితే నీ జీవితానికి ఆయన నెమ్మది ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆయన నెమ్మది ఇవ్వగలిగినటువంటి వాడు. నీ యొక్క పరిస్థితిలో, నీ జీవితంలో ఏ విషయంలో నెమ్మది లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ దినాన్ని ఈ మాట నీతో చెప్తా ఉన్నాడు. నీ కుటుంబానికి, నీ యొక్క పరిస్థితులకి నెమ్మది కలుగును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రాబోతున్న మెస్సయ్యకి. నీ పాపం పోవాలంటే అప్పటి వరకు వారు పాపంలో ఉన్నారు, అప్పటి వరకు వారు శాపంలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఎదుగు రాగలిగారో, ఎప్పుడైతే దేవుని పైన ఆనుకోగలిగారో, ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడగలిగారో, వారి పాపాన్ని విడిచిపెట్టగలిగారు, వారి శాపాన్ని విడిచిపెట్టగలిగారు, వారు విముక్తులు కాగలిగారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే.